అయితే ఇన్ని సీరియల్స్ చేసి, ఇన్ని క్యారెక్టర్స్ చేసి అండ్ ఇన్ని మూవీస్ కూడా చేసి ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు పూర్తిగా డివోటీ మారడం గాని స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంత బిజీ లైఫ్‌లో ఉండి ఇంత ఇదిగా ఉంటూ అటువైపు మిమ్మల్ని అలా లాగడానికి కారణం ఏంటి అని చెప్పండి? బిజీ లైఫ్ అంటే అలాగని కాదమ్మా. యాక్చువల్‌గా జయవాణి మేడం చాలా వరకు కూడా సీరియల్స్‌లో అప్పుడు ఉన్నంత యాక్టివ్ ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు లేదండి, సీరియల్స్? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా. యాక్చువల్‌గా మీరు మద్రాసులో చూసారు, అంటే అక్కడ ఎలా జరుగుతుంది సీరియల్సే కానీ మూవీసే కానీ, ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఎలా ఉంది ఏంటని హైదరాబాద్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏమని చెప్తారు? ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించవచ్చేమో కానండి, మద్రాసు తల్లి అండి, సినిమా ఇండస్ట్రీకి తల్లి. అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ? రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏమైనా? లేదు, మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు. అమ్మా నువ్వురా అంటే చాలు ఎన్ని చేసేసేవాళ్ళం, అంటే ఏదో. జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమీ లేదండి, ఒక ఇల్లు సంపాదించుకున్నాను మేడం. అంతేనండి, నిజం. నాకు కారు కూడా లేదు మేడం. మీరు రెండు వైపులో చూసారు కాబట్టి, అంటే సీరియల్స్ మూవీస్ రెండు వైపులో ఉన్నారు కాబట్టి, అంటే సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఉంటుంది. డ్రామా యాక్టింగ్, సీరియల్ యాక్టింగ్, సినిమా యాక్టింగ్. డ్రామా తీసుకోండి మీరు. మీకు అటువంటి సందర్భం ఎప్పుడైనా అనిపించిందా లైఫ్లో, అరే ఎందుకు వచ్చాను నేను ఇక్కడ స్టార్టింగ్ లో అనిపించిందండి. స్టార్టింగే ఎందుకు అనిపించింది అంటే నాకు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఆవిడ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా సీరియల్స్లో కానీ లేకపోతే మూవీస్లో కానీ చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేశారు. అదేవిధంగా 90స్కి కిడ్స్ కానీ లేదా 90s ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా సుపరిచితులు అనమాట ఈవిడ. మనం సీరియల్స్లో కానీ వీటిలో చూసుకుంటే కనుక మంచి మంచి క్యారెక్టర్స్తో మనందరినీ కూడా చాలా అంటే చాలా హిట్ అయిన సీరియల్ అన్నీ కూడా ఆవిడ వర్క్ చేయడం జరిగింది మన తెలుగులో. దాదాపు మద్రాసు నుంచి వచ్చిన తర్వాత ఆమె సీరియల్స్లో వీటిలో బిజీ అయిపోయారు, కానీ ఇప్పుడు కొంచెం దూరం అయ్యారు. ఏంటంటే కట్ చేస్తే సినిమాల్లో ఇప్పుడు ఎక్కువ కనిపించడం జరుగుతుంది. అయితే ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. యాక్చువల్గా జయవాహిని మేడం గారు వచ్చేటప్పటికి దాదాపు మద్రాసు నుంచి మీరు ఒక 10 సంవత్సరాలు ఏమవుతుంది కదా మేడం? హైదరాబాద్ వచ్చి 10 years అవుతుంది. అంటే ఇంతకుముందు మీరు సీరియల్స్ చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని వెళ్ళేవారా? లేదు, అక్కడే జరిగేవి ఎక్కువ తెలుగు సీరియల్స్. ఓకే. తర్వాత కదా ఇక్కడికి షిఫ్ట్ అయింది. అప్పుడంతా కూడా జెమినీ, ఈటీవీ అన్ని అక్కడ జరిగేవండి. ఏవో కొన్ని అక్కడక్కడ ఇక్కడ ఈటీవీ జరిగేది అంతే. మీరు మా టీవీ రాకముందు మీకు ఈటీవీ, జెమినీ అంతా అక్కడే మద్రాసులోనే జరిగేవి. నా హిట్ సీరియల్స్ అన్ని అక్కడ చేసినవి నేను. కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే అక్కడ చేయడం వల్ల నేను తమిళ అమ్మాయిని అనుకుంటున్నారు. చాలా మంది అడిగేవారు, మీరు తమిళ్ కదా? కాదమ్మా, తెలుగు అమ్మాయినేనమ్మా నేను అని చెప్పారు. అంటే మేడం ఎక్కువగా మీరు నెగిటివ్ సీరియల్స్ చేయడం వల్ల అంటే ఏంటి కారణం ఏంటి? అంటే మిమ్మల్ని చూసి అలాగా నెగిటివ్ ఫిక్స్ అయిపోయారా వాళ్ళు? అవునండి, అవును. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ చేసి అది హిట్ అయింది అనుకోండి, సపోజ్ పాజిటివ్ అవ్వచ్చు, అది నెగిటివ్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, అది ఫిక్స్ అయిపోగానే మనం ఏంటంటే ఇంకా అదే ఈవిడ దీనికే బాగుంటారు ఈవిడ అనేది ఒక ఫిక్సేషన్ చేస్తారనమాట. అట్లాగా నాకు నిన్నే పెళ్ళాడితే అనే సీరియల్ పెద్ద హిట్, చాలా పెద్ద హిట్ 2003 ఆ టైంలో. ఇంకా అక్కడి నుంచి కూడా ఈవిడ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు. ఎందుకంటే అందులో నెగిటివ్ ప్లస్ ఏంటంటే ఒకలాంటి కామెడీ నెగిటివ్ ఉంటుంది. అది యాక్చువల్గా సూర్యకాంతం గారు చేసేవారు ఒకప్పుడు మనకి. అట్లాంటి క్యారెక్టర్ అనమాట, కొంచెం టిపికల్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. అలాగని నవ్వుకుంటారు అందరూ, వచ్చి రాగానే మళ్ళీ తిట్టుకోరు ఆ క్యారెక్టర్ని, నవ్వుతారు కానీ మళ్ళీ ఒకవైపుని తిట్టుకుంటారు. అట్లాంటి క్యారెక్టర్. అంటే మేడం ఇప్పుడు
ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ చేస్తున్నాం అంటే దాని గురించి ఇంట్లో మన అందరూ ఫ్యామిలీ కూడా చూస్తారు. అవును. మీ ఇంట్లో చూసి మీ క్యారెక్టర్‌ని అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం. సీరియల్స్‌లో వాళ్ళు చూసి "ఏయ్! నువ్వెందుకు ఇలా చేసావు? అసల ఇదెందుకొచ్చిందని" చెప్పి వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడైనా పర్వాలేదండి. కానీ అప్పుడైతే 2003, 4 టైంలో మీరు నమ్మరు. ఒకసారి నేను తిరుపతి వెళ్ళా. ఈ హ్మ్. 'నిన్నే పెళ్ళాడితో' మంచి పీక్స్ అనమాట. నంబర్ 1 సీరియల్ అప్పుడది. హ్మ్. జెమినీ టీవీలో. వెళ్తే చాలా మంది మీలాంటోళ్ళు కూడా తిరుపతి వస్తారా? అమ్మో! ఓహ్! వచ్చారు. భలే వచ్చింది ఈవిడ అనుకోని మూతి తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి. ఒక ఇద్దరు ముగ్గురు లేడీసు. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి అసలు. అనుకునేవారు. కానీ తర్వాత ఏంటంటే నాతో మాట్లాడినోళ్ళు మీరేనా అండి నిజంగా క్యారెక్టర్ చేసింది? అసలు మీరు ఇలా ఉంటారు బయట అసలు ఎలాగండి అసలు అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తారు? హ్మ్. అని. అంటే రైటే మేడం. ఆ! అంటే అప్పట్లో మీకు హ్మ్. డైరెక్ట్‌గా అలా అన్నారు. ఇప్పుడైతే టీవీ ఎదురుంగా కూర్చొని డైరెక్ట్‌గా ఇంకా ఆ! తిట్టడమే అవును. చేస్తున్నారు. కానీ ఒక సినిమాని ఏ రకంగా ఆదరిస్తారో, ఆ! అదే విధంగా సీరియల్స్‌ని గూడా చాలా ఎక్కువ అస్సల ఆదరిస్తారండి. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది కదండీ. ఇంకా అవును. సినిమా అయినా అందరికీ అందదు. మనం వెళ్ళాలి మనం సినిమా వెళ్ళాలి. దగ్గరికి. మనం వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడేంటంటే ఇప్పుడు రోజుల్లో చాలా దూరమైందండి సినిమా. హ్మ్. హ్మ్. మామూలు ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్‌గా చూద్దామనుకున్న ప్రేక్షకుడు కూడా టికెట్ రేట్స్ వల్లో, హ్మ్. లేకపోతే ఎన్నో ఎన్నో కారణాల వల్ల చాలా దూరమైంది సినిమా అనేది. హ్మ్. కానీ సీరియల్ అలా కాదు కదా! మన ఇంట్లో ఉంటది. మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకొని చూడొచ్చు. లేదు అంటే మళ్ళీ మనం యాప్‌లోకెళ్ళి చూసుకోవచ్చు. ఇట్లాగే అడ్వాన్స్‌డ్‌గా అడ్వాన్స్‌డ్‌గా వచ్చేసింది. అయిపోయింది. రైట్ మేడం. అయితే ఇన్ని సీరియల్స్ చేసి, హ్మ్. ఇన్ని క్యారెక్టర్స్ చేసి, అండ్ ఇన్ని మూవీస్ గూడా చేసి, హ్మ్. ఒక మంచి ఆర్టిస్ట్‌గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు. కట్ చేస్తే మీరు ఆహ్, పూర్తిగా డివోటీగా హ్మ్. మారడం గాని, హ్మ్. అంటే స్పిరిచ్యువల్ వైపు హ్మ్. వెళ్ళి అంటే ఏంటి దానికి ఏమైనా రీజన్ ఉందని చెప్పని పూర్తి అనుకోవచ్చా? డివోటీ అని ఏం కాదండి. మన లైఫ్‌లోనే ఉండాలి స్పిరిచువాలిటీ. హ్మ్. నేనేమంటానంటే పూర్తి డివోటీ అని నేనేం డివోటీనేం అలాగేం కాదు యాక్చువల్‌గా. స్పిరిచువాలిటీ అనేది నా జీవితంలో ఒక పెద్ద మార్పు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఆ తర్వాత ఒక మెడిటేషన్ అనే దానికి నేను 2010 నుంచి నేను చేస్తున్నాను. హ్మ్. అప్పటినుంచి ఏంటంటే లైఫ్‌ని చూసే దృక్పథం, కోణం. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి? హ్మ్. ఒక పాజిటివ్ వస్తే ఎంత గ్రౌండెడ్‌గా ఉండాలి మనం. ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి. అలాగే ఒక నెగెటివ్ వచ్చినా కూడా మన లైఫ్‌లో ఎంత ఇదిగా మనం దాన్ని ఫేస్ చేయాలి. ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. అసలు లైఫ్ పర్పస్ ఏంటి? హ్మ్. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం ఏ ఫీల్డ్‌లో ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా ఉంటదండి. అంటే కాసేపు బాధపడతాం. మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉంటాయి. అలాగని మీకు మొత్తం ఎమోషన్స్ లేవా అని మీరు అడగొచ్చు. ఎమోషన్స్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళకిని ఇది తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు సపోజ్ ఒక 10 డేస్ బాధపడ్డారనుకోండి ఒక విషయం గురించి. వీళ్ళు 1 ఆర్ 2 డేస్ బాధపడి దాన్ని వదిలేస్తారు. హ్మ్. వదిలేసి దాని నుంచి ఎలా బయటకు రావాలి మనం అనేది ఉంటది అంతే. ఓకే మేడం. స్పిరిచువాలిటీ అనేది యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నాదండి. దాన్ని మనం బయటకి తెచ్చుకోవడమే అంతే. హ్మ్. అది మనకేం సెపరేట్ కాదు. స్పిరిచువాలిటీతోటే మనం పుట్టాం యాక్చువల్‌గా. దాన్ని మనం చూడట్లేదు అంతే. స్పిరిచువాలిటీ అంటే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు కాదండి. మనలో ఉన్నదే. మనలో ఉండే ఇదే. మనలో ఉండే సోలే. హ్మ్. అంతే. దాన్ని తెలుసుకున్నప్పుడు మనం చక్కగా అందరితో హాయిగా ఉంటాం. ఎవరితోటి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు. ఎందుకంటే మనం ఎలాగో ప్రతి ఒక్కళ్ళు మనకు అలాగే కనిపిస్తారు. అవును మేడం. అంతే. యాక్చువల్‌గా జయవాణి మేడం హ్మ్. చాలా వరకు కూడా సీరియల్స్‌లో అప్పుడు ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు లేదండి. సీరియల్స్‌కి? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి అంటారు చూసారా? అట్లాగా నేనొచ్చింది సినిమా కోసం అండి. యాక్చువల్‌గా సినిమా కోసం సినిమా వచ్చి కోసం వచ్చి దాదాపు 40, 50 సీరియల్లే చేశారు అంటే కదా! సినిమా కోసం వచ్చిన తర్వాత హ్మ్. అంటే నేను తీసుకుంటే అంటే మాకు బ్యాక్‌గ్రౌండ్ లేదు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల హ్మ్. నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు. చెయ్యక చెయ్యని టైంలోనే నేను సీరియల్‌లో ఎంటర్ అయ్యాను. సరే హ్మ్. ఎలాగోలా నిలబడాలి కదా! ఇక్కడ మనం. వన్స్ వచ్చిన తర్వాత వెనక్కెళ్ళకూడదు. హ్మ్. అది నా తాలూకు మెంటాలిటీ. హ్మ్. హ్మ్. అసలు వన్స్ వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలి అనేది కొంచెం నాకు ఆ మొండి పట్టుదల ఉంది. అది మంచి అవ్వనియండి, చెడు అవ్వనియండి. అయితే దాంతోటేంటంటే ఇంక సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి? సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన రెండో సీరియల్‌కే ఫస్ట్ నా సీరియల్ 'అమ్మ' అని ఒక సీరియల్ చేశా. హ్మ్. అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది. తర్వాత సీరియల్ 'నాగమ్మ' అండ్ 'నిన్నే పెళ్ళాడు.' అవును. ఈ 2 సూపర్ డూపర్ హిట్స్. దాంతోటేంటంటే నాకు రావడం ఇప్పటివరకు కూడా ఇంక వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు. ఓహ్! ఒక 1 ½ ఇయర్ అయింది నేను మానేసి. మొన్న కూడా జెమినీ నుంచి కాల్ చేసి చెయ్యండి మేడం. ఇప్పుడేంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగెటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాం రండి అంటున్నారు సీరియల్‌లో. ఆ! చాలా అయితే ఇట్లా
చేశాను. సరే ఓకే, లాస్ట్ నువ్వు నేను ప్రేమ ఉమ్, మన మా టీవీకి, అది కూడా సూపర్ సక్సెస్ఫుల్ సీరియల్. నా క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది. ఉమ్, కానీ నాకేంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంకా చేశాం కదా, చాలా మటుకు చేసాం సీరియల్స్, ఇంకా సినిమా చెయ్యాలి, ఉమ్. ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక. యాక్చువల్గా మీరు ఉమ్, మద్రాసులో చూసారు, ఉమ్, అంటే అక్కడ ఎలా జరుగుతుంది ఉమ్, సీరియల్సే కానీ మూవీసే కానీ, ఇది అక్కడ అట్మాస్ఫియర్ చూసారు. ఉమ్, అండ్ ఇక్కడ తెలుగులోకి వచ్చిన తర్వాత ఉమ్, ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడ కూడా చూసారు ఉమ్. ఎలా ఉంది ఏంటని హైదరాబాద్లో. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు ఏమని చెప్తారు? ఏదేమైనా కూడా అంటే ఇది నాకు నిజంగా అంటే మీకు అందరికీ బాధ అనిపించవచ్చేమో కానీ అండి, మద్రాసు తల్లి అండి, సినిమా ఇండస్ట్రీకి తల్లి, ఉమ్, తల్లి లాంటిది. ఎందుకంటే అక్కడ చాలా కష్టపడతారండి, ప్రతి వర్క్ కూడా అసలు ఎవ్వరూ కూర్చోరు, చిన్న నుంచి పెద్ద వరకు ఉమ్. చాలా కష్టపడే తత్వం. అందుకే అంటారు చూడండి, మనకి అరవచాకిరి అంటారు, ఆ, సామెత ఆ, కూడా ఉంది, సామెతనే, యా, యా. సామెత కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం తగ్గిందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ కూడా. ఉమ్, మన తెలుగు వాళ్ళది ఒక స్టైల్, ఇది ఎప్పుడు కూడా కొంచెం హైఫై, స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్, కరెక్ట్, ఎగ్జాక్ట్, స్మార్ట్ వర్క్ ఇది. అవును. అక్కడ ఏంటంటే కష్టపడే Hard work. హార్డ్ వర్క్ అండి, కష్టపడతారు, చాలా కష్టపడతారు. ఇప్పుడు మీరు సపోజ్ మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి మీరు నల్లగా మిమ్మల్ని చూపించాలంటే 10 రోజులు ఎండలో నిలబెడతారు మిమ్మల్ని, మీరు చేస్తారండి? ఓ, అంటే మనకి న్యాచురల్ గా ట్యానింగ్ రావాలి. ట్యానింగ్ రావాలి, అంతేకాని మేకప్ కాదు. ఇప్పుడు నందా అని ఒక సినిమా చేశారు మన సూర్య గారు, ఆ, ఆ, ఆ. బాలా గారితోటి అవును. నిలబడ్డాడు ఆయన, ఎండలో నిలబెట్టి చేసాడు ఆ సినిమా. మీకు తెలుసా ఆ విషయం? మనం ఒప్పుకుంటామా దానికి? అంటే వాళ్ళు దేనికైనా రెడీ అవుతారండి. ఓ. అదనమాట అక్కడ ఉండే కష్టపడే తత్వం. ఉమ్, మనం ఏంటంటే ఆ సరే లైట్గా వేసేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటాం మనం, అవును. ఇది అంతేగాని మనకి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ న్యాచురల్ స్టోరీస్ ఉంటాయి. ఉమ్, ఉమ్, ఉమ్. మనకేంటంటే కొంచెం మనం ఊహించుకోవాలి ఆ Fictional క్యారెక్టర్స్, గా, అదే. అలా ఉంటుంది. వాళ్ళదంతా ఏంటంటే న్యాచురల్గా ఒక బార్ని తీసుకొని ఒక స్టోరీ వెళ్ళేసి ఒక సినిమా చేసేస్తారు వాళ్ళు. ఒక నడుస్తున్న మనిషి, ఒక లేడీ, ఒక జంటు, ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటూ దాని మీద ఒక స్టోరీ చేస్తారు. ఉమ్, చాలా న్యాచురల్గా ఉంటాయండి వాళ్ళవి. ఉమ్. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయి మూవీస్ కొన్ని. డెఫినెట్ గా. మేడం, మీరు రీసెంట్ గా ఒక మూవీ చేశారు, ఉమ్. అందులో మంచి అంటే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు, అవును, లీడ్ క్యారెక్టర్, పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా మన బాబ్జీ గారు అసలు మీరు ఆ క్యారెక్టర్ సెట్ అవుతారని చెప్పని ఆయన ఎలా ఆలోచించారు? అంటే మీ దగ్గరికి నరేషన్ ఖచ్చితంగా చెప్పే ఉంటారు. దీనికి అది ముందు ఒకటి చెప్పాలి నేను, డెఫినెట్. ఎందుకంటే 2012 టైంలో నేను ఇంకా అప్పుడే ఏంటంటే చెన్నైకి హైదరాబాద్కి తిరుగుతున్నా, ఇక్కడ కూడా వర్క్ చేస్తున్నాను నేను, 1-2 సీరియల్స్ ప్లస్ ఇక్కడ తిరుగుతూ ఉన్న టైంలో ఒకసారి బాబ్జీ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు మేము ఎప్పుడు కలిసాము అంటే విజయ నిర్మల గారు ఒక డైరెక్షన్ చేసి నన్ను పిలిచి ఒక క్యారెక్టర్ ఇచ్చారండి. ఆవిడ ఒక నేరము శిక్ష అని ఒక సినిమాలో నన్ను సీరియల్లో చూసి ఆమె అమ్మాయి నాకు కావాలి అని చెప్పి పిలిపించి ఇచ్చినప్పుడు చిన్న పరిచయం ఉంది ఆయన. ఆ తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్లో ఆ టైంలో వచ్చి ఉన్నాను. వాళ్ళు ఏదో ఒక బయోపిక్ తీద్దాము అనుకుంటున్నారు, రఘుపతి వెంకయ్య నాయుడు అనుకున్నప్పుడు నరేష్ గారిని ఓకే చేసుకున్నారు. నరేష్ గారు అంతా కలిసి మిగతా అంతా ఓకే, ఎవరిని పెడదాం కొంచెం బడ్జెట్లో చెయ్యాలి ఇది అలాగా అనుకున్నప్పుడు ఎవరో 2-3 అనుకున్నారంటే యాక్చువల్గా వాళ్ళకి ఎందుకో సెట్ కాలేదు. సెట్ కాకపోయేసరికి అమ్మ ఉన్నారా ఇక్కడని, మీరు ఒకసారి వస్తారా ఆఫీస్కి అన్నారు. ఇదేంటిది అనేసి అనేటప్పటికి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కామెంట్లు వినిపించాయి, ఈవిడ ఆ క్యారెక్టర్ చేయడం ఏంటి అన్నట్టు. ఎందుకంటే నెగిటివ్గానే చూశారు, మీరు ఇందాక అన్నారు కదా అట్లాగా. అప్పుడు ఆయన ఏమో లేదని చెప్పి ఒక్కసారి జడ వేసి, అంటే మేకప్ ఏమి ఉండదండి, ఫుల్గా కాటుగా బొట్టు, కాటన్ చీర కూడా పిన్ని ఏమి ఉండదు, ఇట్లా వేసుకోవడం అంతే అని చెప్పి లేదు చెయ్యొచ్చు మీరు అని. ఆయన ఫస్టే నన్ను ఒక పాజిటివ్ వేలో చూసిన డైరెక్టర్ అంటే నేను బాబ్జీ గారి గురించి చెప్తాను నేను. ఎందుకంటే అందరూ నెగిటివ్ వేలో చూశారు, కానీ ఆయన నన్ను లేదు నువ్వు పాజిటివ్ చాలా బాగుంటుంది నువ్వు చేస్తే అని చెప్పి చేపిస్తే ఇంకా ఆ తర్వాత చాలా మెచ్చుకున్నారు అందరూ. ఈవెన్ మన దాసర్ గారు కూడా ఒక షబ్నా ఆజ్మీ, ఒక స్మితా పాటిల్ కనిపించింది నాకు ఆ క్యారెక్టర్లో అని చెప్పి చాలా అప్లాస్ వచ్చింది ఆ సినిమాకి నాకు. అది ఫస్ట్. తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అనేది నేను టీవీలో కూడా చేశానండి. మాంగళ్యానికి మరో ముడి అని ఒక సీరియల్ వచ్చేది జెమినీలో, నిన్నే పెళ్ళాడితో తర్వాత, అది సూపర్ డూపర్ హిట్ ఆఫ్టర్నూన్ స్లాట్లో. అందులో చాలా మంచి ఇన్స్పెక్టర్, ఫుల్ ఫైట్స్ ఉండేవి, ఈవెన్ సీరియల్లో కూడా ఫైట్స్ ఉండేవి చాలా. అసలు చాలా మంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మెచ్చుకున్నారు, ఎంత బాగా చేస్తున్నారు మా క్యారెక్టర్స్ మీరు అని చెప్పి.
అందుకని ఆయన ఒక్కసారి లేదురా ఇది బాగుంటుంది చేద్దాము అంటే ఏంటి సార్ ఇదంటే ఇది పాజిటివ్ రోలే, పాజిటివ్ బాగుంటుంది, ఏం వద్దు నెగిటివ్ వద్దు, పాజిటివ్గానే చూపిస్తాను నేను, చెయ్యను మరి అనేసి అంటే సరే సార్ చేస్తానని చెప్పి ఆయన నమ్మకం నిలబడింది అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే లేవండి ఆ క్యారెక్టర్ గురించి. మేడం ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే ఎవరికైనా ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మేము చూస్తున్న ఈ సిచ్యువేషన్లో అప్పట్లో అవకాశం కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు, ఒక మంచి అవకాశం కోసం అని చెప్పన్న ఎదురు చూసేవాళ్ళు. ఇప్పుడు అవకాశాలు వస్తుందంటే డిమాండ్ చేస్తున్నారు, డిమాండ్ పెరిగిపోయింది అనమాట. వచ్చిన క్యారెక్టర్కి ఏంటంటే నేను ఇలా ఉంటా అలా ఉంటా, నాకు ఇలా కావాలి, నాకు ఈ ఫెసిలిటీస్ కావాలి అన్నట్టుగా, నాకు ఎంత రెమ్యునరేషన్ కావాలి అన్నట్టుగా ఆ టైప్లోనే. మరి అప్పట్లో మీరు అంటే అంత హిట్ సీరియల్ చేశారు కాబట్టి మీరు అట్లా ఏమైనా డిమాండ్ చేసేవాళ్ళ, రెమ్యునరేషన్కి డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి నాకు అని చెప్పన్నట్టుగా ఏమైనా? లేదు, మా మంచి మంచి డైరెక్టర్స్ ఉండేవారండి మాకు, అమ్మా నువ్వురా అంటే చాలు వెళ్ళి చేసేసేవాళ్ళం అంతే, ఏదో కొంచెం అంతే, అప్పుడు తీసుకున్న దానికంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా అంతే అడిగేవాళ్ళం తప్పిస్తే అంతే ఓ డిమాండ్ చేయడాలు ఇవేవి లేవండి. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఇలా మైండ్ సెట్, దానికి కూడా ఒక కారణం చెప్తాను నేను. ఇప్పుడు ఇంకా మాకంటే ముందు కూడా మీరు చూసుకుంటే ఒక ఆర్టిస్ట్ వచ్చారు అంటే, ఒక లేడీ ఆర్టిస్ట్ అయినా ఒక జెంట్స్ అయినా వాళ్ళు హిట్ అవ్వచ్చు, సినిమా హిట్ అవ్వకపోవచ్చు, నేను చెప్పే సినిమా ఫీల్డ్ గురించి చెప్తున్నా. కానీ వాళ్ళని ఒక ఆర్టిస్ట్ ఓకే బాగుంది అంటే వరుసగా వాళ్ళకు 10 సినిమాలు వచ్చేవండి. అంటే సినిమాతో సంబంధం లేదు, సినిమాలు వచ్చేవి. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఒక 5 ఏళ్ళైనా కనీసం బతికేది సినిమా, దీంట్లో సర్వైవ్ అయ్యేది. కానీ ఇప్పుడు ఎక్కడండి, ప్రతిరోజు కొత్త వాళ్ళు వెతుకుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరు. అప్పుడు వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. మీకు అర్థమైందా? రెండు వైపులా ఉందండి, ఇది రాంగ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మీరు ఎంటర్ అయ్యారండి, మిమ్మల్ని చూశారు, ఓకే మీరు ఒక పర్టికులర్ క్యారెక్టర్కి బాగున్నారు, ఒక 4 డైరెక్టర్లు మీకు ఇచ్చారనుకోండి పిలిచి, మీరు అంత డిమాండ్ చెయ్యరు. ఓకే మనం 4 సినిమాలు వచ్చాయి, ఈ 4 ఏదో ఒకటి హిట్ అవుద్ది, మళ్ళీ మనం చేస్తాం, మళ్ళీ మీకు ఒక నమ్మకం వస్తుంది, ఈ ఫీల్డ్లో నేను ఉంటాను, అట్లీస్ట్ 5 years ఉంటాను, లేదా 10 years ఉంటాను, నేను ఏదో కొంచెం అట్లీస్ట్ నేను కూర్చుకోగలను అనేది మీకు నమ్మకం వస్తుంది. మీకు ఒక సినిమా చేసి 2 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని ఎవరు పిలకపోతే మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా ఒక్క సినిమా క్లిక్ అవని అబ్బాయి ఇక్కడతో నేను ఆ డిమాండ్ ఏంటో చూపిస్తానని ఒక మైండ్ సెట్ వచ్చేస్తుందండి మీకు ఆల్రెడీ. దానికి కారణం అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్పట్లే, కానీ కొంచెం ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోండి అంటున్నాను నేను చెప్పేది. అది ఉన్న ఆర్టిస్టులను కూడా పట్టించుకోండి అయ్యా, రోజుకు కొత్త వాళ్ళు ఎందుకండి, అవసరం ఉందా? వాళ్ళని చాలా మంది ఏమవుతుందంటే ఫీల్డ్కి వచ్చి 1-2 సినిమాల తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లే. కొంతమంది స్మార్ట్గా వెళ్ళిపోతున్నారు, కొంతమంది చాలా తెలివైన వాళ్ళు చక్కగా వెళ్ళిపోయి బిజినెస్ చేసుకోవడం ఇది అది, కానీ కొంతమందికి పాపం ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ చాలా అట్రాక్షన్ ఉంటుందండి ఫీల్డ్లో, మనకు తెలుసు చాలా అట్రాక్టివ్ ఫీల్డ్, దీన్ని వదిలి వెళ్ళలేము మనం. అలాంటప్పుడు ఇటు అటు కాకుండా కూడా అవ్వడం వల్ల కూడా ఈ మైండ్ సెట్ రెడీ అయిపోతున్నారు. మనకి డిమాండ్ వచ్చినప్పుడే కదా, తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు, కాబట్టి మనం చేద్దాం అన్నట్టు చేస్తున్నారు కొంతమంది. దాదాపు మీరు ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్? 32 years అండి. 32 years. 32 years నుంచి జయవాహిని మేడం ఎన్ని ఆస్తులు సంపాదించారు? ఏమీ లేదండి, ఒక ఇల్లు సంపాదించుకున్నా, అంతేనండి నిజం. నాకు కార్ కూడా లేదు, నాకు ఓన్ కార్ కూడా లేదు, నాకు ఇల్లు ఉంది మణికొండలో, 2 bedroom హౌస్, అది కాక ఒక సైట్ ఉంది వైజాగ్లో, అంతే, దట్స్ ఇట్. ఎందుకని మేడం? ఎందుకని అంటే ఏమొస్తే ఎందుకని అంటే అంతకుమించి మీకు అంటే ఒకవైపు మనం సర్వైవ్ అవుతూ, ఒకవైపు మనం అన్నీ చూసుకుంటూ, మనం ఇది చేసుకుంటూ, మనమేమో పెద్ద ఇంకా అంటే సీరియల్స్లో ఎంత డిమాండ్ చేస్తామండి, మహా అయితే ఎంత డిమాండ్ చేసేస్తాం మహా అయితే సీరియల్లో. మీరు ఎక్కువ మరీ డిమాండ్ చేయలేరు మీరు సీరియల్లో, వాళ్ళకని ఒక ఇది ఉంటుంది అంతే. అంటే సింపుల్గా ఒక ల్యాండ్, ఒక హౌస్ సెట్ చేసుకున్నా. అండ్ మీరు ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు కాబట్టి, మొన్న చేసిన క్యారెక్టర్ ద్వారా మీకు ఏమైనా మంచి ఆఫర్స్ ఏమైనా ఈ మధ్యలో వచ్చినాయా? చూడాలి, ఎందుకంటే చూసిన వాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు, మన డైరెక్టర్స్ కూడా షో వేశారు, అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసావమ్మా అని. ఇంకా చూడాలి ఏమొస్తాయి అంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 4 movies ఉన్నాయి నావి రిలీజ్కి. చంద్రమహేష్ గారిదేమో పిఠాపురంలో అలా మొదలైంది, అందులో ఒక అంటే లీడ్ క్యారెక్టర్ అని చెప్పను, మంచి క్యారెక్టర్ అది,
ఓకే ఓకే. దీనంత లీడ్ క్యారెక్టర్ కాదు. చంద్రమహేష్ గారు కూడా మంచి మంచి డైరెక్టర్ director కదా. చాలా ఆ, సింపుల్ గా ఆ, ఉంటారు. ఉమ్, ఆయన కూడా చాలా మంచి అవును. హార్డ్ వర్క్ ఆయన ఉమ్. కూడా. సూపర్ మేడం, ఆయన డైరెక్షన్ లో కూడా ఒకటి చేస్తున్నాను. చేస్తున్నారు. అలాగే మన ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫంకీ ఆ. ఆ మూవీలో కూడా చేస్తున్నాను. ఓహో. తర్వాత ఇంకో మూవీ ఇంకా పేరు పెట్టలేదు, చేశాను క్యారెక్టర్. ఓకే ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.